వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి, మాట మీద నిలబడడం గురించి, రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు, గాడ్సే అహింస గురించి మాట్లాడినట్టు, దుశ్శాసనుడు కీచకుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టు, చింతామణి పాతివ్రత్యం గురించి మాట్లాడినట్టు ఉంది. విశ్వసనీయత ఉండేవాళ్ళు మాట్లాడితే డెఫినెట్గా దానికి అర్థం ఉంది. మనిషి అన్నాక విశ్వసనీయత ఉండాల్సిందే, మాట మీద నిలవాల్సిందే. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబటకోటి దరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబూరాలు సిద్ధము సుమతి అని 300 సంవత్సరాల క్రితమే సుమతి శతకారుడు మధ్యన ఆ విశ్వసనీయత గురించి చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనిషి అన్నవాడికి, నాయకునికి విశ్వసనీయత ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేనిదే అది. కాబట్టి ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. అనేక సందర్భాల్లో ఆయన మాట తప్పడము, మడమ తిప్పడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్: రాజశేఖర రెడ్డి గారు వారి మరణం వచ్చేసి అది ఉద్దేశపూర్వకంగా జరిగింది. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. దీనికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణం అని చెప్పేసి రాజశేఖర గారి మరణమప్పుడు కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి వాళ్ళు పోయి రిలయన్స్ అవుట్లెట్స్ మీద, షాపుల మీద దాడులు చేసి దాన్ని ధ్వంసం చేసి ఆ కేసు రూఢకంగా కొన్ని నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. మరి అదే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన విజయవాడకు వచ్చి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఆయనకు సద్రసోపేతమైన భోజనం పెట్టి ఆయన రికమెండ్ చేసినటువంటి పరిమళ నత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత. రెండవది, రాజధాని విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చాలని సర్వప్రయత్నాలు చేశాడు. ఇది ఆయన విశ్వసనీయత. పోలవరానికి సంబంధించి పోలవరం జాతీయ ప్రాజెక్టు, దీన్ని కేంద్రమే నిర్వహించాలి అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని కొనసాగించింది. ఇది ఆయన విశ్వసనీయత. ఇక ఉద్యోగుల విషయంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపలనే సిపిఎస్ రద్దు చేస్తా, ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం, తర్వాత జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం 1వ తారీఖున జనవరి 1న రిలీజ్ చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఆయన విశ్వసనీయత. ఇక నిరుద్యోగుల విషయంలో కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకు మోసం చేశారు. అది ఆయన విశ్వసనీయత. నాకు 20 పైచిలకు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, విభజన చట్టంలోని అంశాలన్నింటినీ సాధిస్తా అని చెప్పేసి చేతులు పైకెత్తినటువంటి విశ్వసనీయత అయింది. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విచారణకు సిబిఐ కావాలని అడిగి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వద్దు అని చెప్పినటువంటి వాడు, అది ఆయన విశ్వసనీయత. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి మనకంటే. వైకాపా అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలతో సమానంగా అన్న తెస్తా, లేకుంటే ఇంకా ఆ రాష్ట్రాల కంటే తక్కువగా ఉండే విధంగా నేను చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అడిషనల్ వ్యాట్, రోడ్ సెస్ విధించి
ఆ రాష్ట్రాల కంటే 10-12 రూపాయలు ఎక్కువ ఇవ్వటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఆయన విశ్వసనీయత. మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనే పెంచాం, పన్నులు పెంచనే పెంచాం, ఇంకా తగ్గిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,40,000 కోట్ల రూపాయలు అదనపు బాధుడు బాదినటువంటి విశ్వసనీయత అయింది. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసి 7,500 ఇచ్చినటువంటి విశ్వసనీయత అయింది. అన్నిటికంటే ఆశ్చర్యం, నాకు పేపరే లేదు, మిగతా వేరే పార్టీలకు పేపర్లు ఉన్నాయి, నాకు దినపత్రికే లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మరి సాక్షి ఎవరి పత్రికో ఆయన చెప్పాలి. తర్వాత నేను పేదవాన్ని, దేశంలోని మొత్తం ముఖ్యమంత్రుల్లో ఆనాటి ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి సీఎం, ఆయన అఫిడవిట్ ప్రకారమే. అటువంటి ఆయన నేను పేదవారిని చెప్పుకోవడం జరిగింది. ఇది ఆయన విశ్వసనీయత. మద్యం పాలసీలో వైకాపా అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంకి వచ్చాక దశల వారీగా మద్య నిషాను కొనసాగించినటువంటి విశ్వసనీయత అయింది. మద్య నిషేధం కాదు, మద్య నిష. జగనన్న తాగండి ఊగండి పథకాన్ని అమలు చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి, నైతిక విలువల గురించి, మాట మీద నిలవడం గురించి, మేనిఫెస్టో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడితే ఆ పదమే సిగ్గుపడుతుంది, పారిపోతుంది.